మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్న విషయం ఏమనగా బీసీ సంక్షేమ సంఘం హక్కులు పరిరక్షణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు, అది మంచి తరుణమే. గత ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. అయితే ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి 20వ తేదీ 27వ తేదీ పరీక్ష రాసేందుకు 10 రోజుల పాటు లేట్ చేయడము, లేట్గా ప్రకటించడం అనేది అది ఎంతో బాధాకరము. నరేంద్ర మోడీ గారు భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా కార్యక్రమానికి వస్తుంటే ఒకరోజు వాయిదా వేయాలి, కానీ 10 రోజులు వాయిదా వేసి విద్యార్థులకు కొంతమందికి ఇబ్బందికరమవుతుందేమో. గతంలో ఇప్పుడు పరీక్షలు రాసిన వాళ్ళకు ఎట్లా రాసినారో తెలియదు, చాలా ఈజీగా వచ్చినాయంటున్నారు. ఇంకా 10 రోజుల తర్వాత పరీక్షలు జరిగితే అప్పుడు ఆ 10 రోజులు చదువుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుందేమో. కానీ ఇదైతే నార్మలైజేషన్ పద్ధతి పెట్టారు, కానీ గతంలో నార్మలైజేషన్ పద్ధతి పెట్టి అప్పట్లో నార్మలైజేషన్లో కోర్టు పోయినప్పుడు పెట్టలేదని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఈ జరుగుతున్న ఈ డిఎస్సి పరీక్షలను యథాతథంగా జరపాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 10 రోజులు పొడిగించడం వల్ల తను చదువుకునేది మర్చిపోతాడు, లేకుంటే ఇంకా ఎక్కువ చదువుకోగలుగుతాడు. అయితే నిన్న 19వ తేదీ వరకు, రేపు 19వ తేదీ వరకు పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ 10 రోజుల గడువు అనేది లేకపోవడం వల్ల ఈ ఉద్యోగాలన్నీ రేపు 21వ తేదీ నుంచి 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు పరీక్షలు రాసే విద్యార్థులకే ఉద్యోగాలన్నీ వస్తాయా, లేదంటే పరీక్ష పేపరు కఠినంగా ఇస్తాడా అనేది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కనుక గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము నార్మలైజేషన్ లేకుండా ఉపాధ్యాయ పోస్టులు ఇస్తే నిరుద్యోగులు కోర్టుకు పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా ఇవ్వడం వలన నార్మలైజేషన్ పద్ధతికి గండి కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఎందుకు 10 రోజుల పాటు పొడిగించాల్సి వస్తుందో ప్రభుత్వము విద్యార్థులకు తెలియజేయాలా. ఒకరోజు పొడిగించాలా. 20వ తేదీ మోడీ గారు వస్తే 27వ తేదీ పరీక్షలు పెట్టండి, 1వ తేదీ జూలై 1, 2వ తేదీ వరకు 10 రోజుల కాలము ఎందుకు పొడిగించినారో దీని మీద మతలబు ఉంది. విద్యార్థులు నష్టపోతే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.